ఎలక్ట్రిసిటీకి శానిటేషన్కే మా కార్పొరేషన్ ఇన్కమ్ సరిపోతుంది తప్ప డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది మా కార్పొరేషన్? కాదు సురేష్ బాబు గారు, ఇప్పుడు మీరు చెప్తున్న లెక్కల ప్రకారం నెలకి 3.30 కోట్ల రూపాయలు మీకు చెత్త సేకరణకి ఏదైతే ఖర్చు అవుతుందో, ఓవరాల్ గా మనం సంవత్సరానికి లెక్క వేసుకుంటే దాదాపు 40 కోట్ల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. అంటే వస్తున్న ఆదాయం ఎంత? ఎందుకంటే మీరు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అంటే మురికివాడలో దాదాపు ఒక 30 రూపాయలు వసూలు చేస్తున్నాం, గృహాల నుంచి ఒక 40 రూపాయలు, తర్వాత ఇతర వ్యాపార సముదాయం నుంచి 90 రూపాయలు వసూలు చేస్తున్నాం చెప్తున్నారు. అది రైట్ రైట్ అంత వసూలు మాకు 20 నుంచి 30 లక్షలు రా నెలకి. అంటే ఈ రూపంలో చూసుకుంటే మీరు వస్తున్న చెప్పండి సురేష్ బాబు గారు. ఇందుకు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, ఇంతకు ముందు మా పార్టీ అధికారంలో పోతుంది కాబట్టి, మా ముఖ్యమంత్రి ఈ చేయమన్నాడు కాబట్టి మేము భారం వస్తుంది. ఇప్పుడు కూడా మా కార్పొరేషన్ ఇంతవరకు ఈ వెహికల్స్ ఏది కానీ ఏ మాత్రం కానీ ఒక్కటి కూడా అన్ని ఉంచాం. ఇదే నెల్లూరు చూస్తే నారాయణ మంత్రిగా కొనసాగుతున్నాడు. అక్కడ జీరో, ఒక స్లాబ్ ప్రోగ్రామ్ అక్కడ జరగడం లేదు. చిత్తూరులో జీరో, చిత్తూరు కార్పొరేషన్ లో కూడా. ఇప్పుడు కూడా మా కడప కార్పొరేషన్ లో 70 వెహికల్స్ స్లాబ్ ప్రోగ్రామ్ మీద మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మాకు మంత్లీ 1 lakh వసూలు వేశాను. కేవలం చంద్రబాబు నాయుడు నారాయణ స్లాబ్ ప్రోగ్రామ్ డబ్బు ఇవ్వద్దండి, వసూలు చేయొద్దండి ఆయన చెప్పడంతో మాకు ప్రజలు కనుక వసూలు కాలే కాబట్టి మాకు అదనంగా భారం 30 కోట్ల రూపాయలు మాకు పడతాము. సురేష్ బాబు గారు, నేను ఇక్కడ ప్రధానంగా మిమ్మల్ని అడగదలుచుకున్నది, దాదాపుగా మీరు చెప్తున్న లెక్కల ప్రకారం చెత్త సేకరణకు 40 కోట్ల రూపాయల సంవత్సరానికి అవుతుంటే, మీరు చెప్తున్న అంటే వాటి ద్వారా వస్తున్న ఆదాయం, అంటే ప్రజల నుంచి కావచ్చు, వ్యాపార సముదాయాల నుంచి కావచ్చు, వసూలు చేస్తున్న ఆదాయం ఏదైతే ఉందో, అంటే నెలకు 25 లక్షల రూపాయలు చెప్పిన మహా అయితే మీకు ఒక సంవత్సరానికి ఆదాయం 3 కోట్ల రూపాయలు వస్తుంది. అంటే 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే మీకు ఆదాయం వస్తుంది. దాదాపు మనకి 37 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కూడా నష్టం ఉంది చెత్త సేకరణ ద్వారా. మీకు ఖర్చు అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ 3 కోట్ల రూపాయల కోసం చెత్త సేకరణ కోసం పన్ను తీసేయడంలో ఏంటి మీకు నష్టం ఏముంది? అంటే చెత్త ప్రోగ్రామ్ కంటే కేవలం స్క్రాప్ ప్రోగ్రామ్ లో మాకు పెట్టిన దాని వల్ల 1 కోటి రూపాయలు నష్టం. మేము గతంలో లాగా వెహికల్స్ అన్ని మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికి ఇస్తున్న జీతం కేవలం ఇప్పుడు ఉండే క్లాప్ ప్రోగ్రామ్ వల్ల ఈ చెత్త మేము కలెక్ట్ చేయలేము, పాత విధానమే మేము పాటిస్తాం ఇప్పుడు అనే మార్గం పెట్టుకున్నాం. సురేష్ బాబు గారు, ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళ అధికారులు వాళ్ళ ఏదైతే ప్రజాప్రతినిధుల ప్రకటనలు కావచ్చు, చెత్త పన్ను తీసేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్రచారం చేశారు. ఈ రోజున అధికారంలో ఉన్నారు. అంటే మాధవిరెడ్డి మాట్లాడుతున్న మాటల్లోన ఏదైతే ప్రజలకు మేము హామీ ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది నిలబెట్టుకోలేనప్పుడు ఇప్పుడు అధికారంలో ఉండి లాభం ఏంటి అనేది ఆవిడ ప్రధాన ప్రశ్నగా మనకు కనిపిస్తోంది. ఎక్కడ మీకు ఉంది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీని మీరు అమలు చేయడంలో మీకు ఉండే అభ్యంతరం ఏంటి ప్రధానంగా? ప్రభుత్వం అమలు చేసే విధానాల్లో మేము ఆ రోజే మా పాలకవర్గం ముందుగానే ముందున్నప్పుడే పాలకవర్గం ఉన్నప్పుడు మేము చెత్త పన్ను వసూలు చేయలేము, మా వల్ల కాదు, మేము డబ్బులు కట్టలేమని మేము అప్పుడే తీర్మానం చేశాం. ఓకే, అంటే ఇప్పుడు జీవో విడుదల చేయలేదు. 1 సంవత్సరం. చెప్పండి సురేష్ బాబు గారు. జీవో 2021 ఆగస్టులో రిలీజ్ చేశారు. మేము ఏప్రిల్ మేలో ఇంప్లిమెంట్ చేశాం. అది కేవలం 35-40 ట్రాక్టర్లు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు 100 ట్రాక్టర్లు 100 క్లాప్ ప్రోగ్రామ్స్ వెహికల్స్ మేము ఇంప్లిమెంట్ చేశాం. అదనంగా మాకు ఆదాయ వనరులు మేము సేకరించుకుంటే దాంట్లో ఉంచుకొచ్చాం. దానివల్ల మేము పే చేసి వచ్చినాం తప్ప ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది మాకు పే చేసేదానికి మాకు కష్టంగా ఉంది. సురేష్ బాబు గారు, మీరు చెప్తున్న మాటల ప్రకారం ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేస్తే ఇంప్లిమెంట్ చేయడానికి మీకు అభ్యంతరం లేదా? అధిక చేయమని చెప్పండి, అధికారంగా ప్రజలకు చెప్తాం. మేము కూడా అధికారం ఇచ్చింది. ముందు మేము 40 lakhs వసూలు చేస్తున్నాం, ముందు 20 lakhs మేము చేతి నుంచి పెడుతున్నాం. అదనంగా వర్కర్స్ మేమే పెడుతున్నాం. ఎన్ని వాళ్ళు పెట్టమని చెప్పండి, ఇప్పుడు వాళ్ళు పెట్టమని చెప్పండి.
ఎందుకు మా కార్పొరేషన్ మీద మాకు భారం ఇస్తారు? మా పాలకవర్గం పూర్తిగా దీనికి ఇంప్లిమెంట్